హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరు ఏం చేస్తారు? మాకైతే వర్షం అయితే పడుతుంది, ఒక్కొక్క డల్ వస్తుంది పోతుంది. నేనైతే పాలైతే పొద్దున దొరికాయని ఇప్పుడైతే సాయంత్రం అయితే పాలు తెచ్చి పెట్టుకున్నా. మళ్ళా ఇలా కావాలి కదా, పాశం వండుకోవాలి కదా, అందుకోసమనే ఇప్పుడైతే పాలు కాబెట్టి పెడుతున్నా. ఇది కాబెట్టి పెడితే పక్కకు ఉంటాయి. నేనైతే చింతకాయలు అయితే తెంపుకొచ్చిన, నిన్న తుమ్ముకూర తెచ్చిన అన్న కదా, ఇప్పుడైతే చింతకాయలు అయితే తెచ్చిన. మరి అయితే ఈసారి అయితే చెట్లకైతే లేవు చింతకాయలు. ఇక మాకైతే ఇక్కడ మాకు అమ్మోళ్ళ ఇంటికాడ అయితే తెంపుకొచ్చిన. అమ్మ అంటే రెడ్లో వాళ్ళు. మా గ్రూపులు రాస్తాం, మా మేడం వాళ్ళ ఇంటికాడ అయితే తెంపుకొచ్చిన. పాలు అయితే కాగుతున్నాయి. చాయ్ నిన్నైతే ఇదంతా దులిపేసినాము, ఇల్లంతా అయిపోయింది. నిన్ననైతే మధ్యాహ్నం పట్టింది ఇవన్నీ చదిర వరకు. అయ్యో ఇగో ఇవేంద్రా ఎలకలు తిన్నాయి. ఆగో సిమెంట్లో ఫ్లవర్లు అయితే మేము ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చినప్పుడు తెచ్చుకున్నాం. ఇవైతే ఇంకా నిన్ననైతే మంచిగా సబ్బేసి బ్రష్ తోటి రాసిన, మంచిగా తెల్లగా. ఇవి కొన్ని ఎలుకలు తిన్నాయి. ఇవి తినే పండ్లు అనుకునేమో కానీ ఎలుకలు కొట్టినాయి, కొన్ని తిన్నాయి. ఆవు పెట్టచ్చు. లక్కమ్మ పొట్టని కొన్ని బిస్కెట్లు వేసిరా. వర్షం అయితే పడుతుంది, బట్టలు అయితే ఇంకా నిన్న విండేసిందని ఏమైంది. పొట్టడా బిక్కి తింటున్నావా? సప్పుడు ఏదో అయిపోయేదాకా. బాయ్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్. మేమైతే 10 గంటలకు పోదామా? ఎన్ని గంటలకు పోదాం? మేమైతే 10 గంటలు. ఇప్పుడైతే 8 అయితేనే ఉంది. స్నానాలు చేసి పోతాము, వినాయకుడిని అయితే తెచ్చుకుంటాము. చిన్నది మేము ఇంట్లో పెట్టుకుంటాం ప్రతి సంవత్సరము, అందుకని చిన్న బొజ్జ వినాయకుడిని అయితే తెస్తాం ఈరోజు. బాయ్ చెప్పే.